ఈ రోడ్డు మొత్తం హోమ్ స్టేలే. అంటే ప్రతిదీ ఒక ఇల్లు, దాన్ని వీళ్ళు హోమ్ స్టే లాగా ఇచ్చేసారు. అండ్ కూర్గ్‌లో 3 డేస్ మేము స్టే చేసిన హోటల్. సారీ, ఇది హోటల్ కాదు, ఇది కూడా హోమ్ స్టేనే. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓనర్స్ ఉంటారు. పైన ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మాకు ఇచ్చేసారనమాట. అది 2 BHK. మీకు చూపిస్తాను నీట్‌గా ఎలా ఉంటది, ఏంది, ఎంత ప్రైస్ పడింది అన్నీ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకర్. సో కూర్గ్‌లో మేము 3 డేస్ ఉన్నాం కదా. ఈ 3 డేస్ మేము స్టే చేసిన ఇల్లు హోమ్ టూర్ మీకు చూపిస్తా. అంటే హోమ్ టూర్ కాదు కానీ మీలో ఎవరైనా రావాలంటే మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది ఎలా ఉంటుంది ఏంది అని. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కానీ చూస్తుంటే ఒక 2-3 వీడియోస్ చూసి అవి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి. ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా వీడియో దగ్గర తెగిపోదాం, వచ్చేసేయండి. ఇదే అనమాట మెయిన్ ఎంట్రీ. మనకి లోపల పార్కింగ్ కూడా సపరేట్గా ఉంటుంది వెహికల్కి. కింద అంతా ఒక చిన్న గార్డెన్ లాగా ఉంటుంది చూడండి, రకరకాల ఫ్లవర్స్, చెట్లు. అండ్ కింద నుంచి పైకి ఒక కొండలాగా ఎక్కాలి, హైట్ లో ఉంటది. బయట అదే ఇంకా కూర్గ్ అంటే తెలిసిందే కదా, చెట్లు, రకరకాల చెట్లు ఉంటాయి. స్టార్టింగ్ లోనే ఫ్లవర్స్. సో ఇది వాళ్ళ మెయిన్ హోమ్. మనకి ఇటు సైడ్ నుంచి ఎంట్రీ, మొత్తం చెట్లు, స్టెప్స్ సపరేట్ గా ఉంటాయి అన్నమాట పైకి. మేము స్టే చేసింది ఫస్ట్ ఫ్లోర్ లో. బయట కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. సో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం, లోపల ఎలా ఉంటుందో చూపిస్తా. చుట్టుపక్కల మొత్తం హోమ్ స్టేలే. వీళ్ళకి ఇది ఒక ఇన్కమ్ లాగా అనమాట. కింద ఓనర్స్ ఉంటారు, పైన వచ్చిన గెస్ట్ అదే టూరిస్టులకి హోమ్ స్టే లాగా ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాం మేము స్టే చేసిన హోమ్ ఎలా ఉందో. ఇది వచ్చేసి హాల్, చిన్నదే బట్ సరిపోతుంది. ఒక యాక్చువల్లీ ఈ హోమ్లో, ఈ హోమ్ స్టేలో ఒక 8 మెంబర్స్ ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు. ఒక సోఫా ఇచ్చినారు, చిన్న టేబుల్, 2 చైర్స్, అవన్నీ వాళ్ళకి సంబంధించినవి, మనం తీసుకోకూడదు. ఒక టీవీ, చిన్న హాలు, ఇది ఒక బెడ్రూమ్. ఒక 4 మెంబర్స్ పడుకోవచ్చు, 2 బెడ్స్. అండ్ కింద ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు, కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు. అంటే మేము రిక్వెస్ట్ చేసినాం ఎక్స్ట్రా బెడ్ కావాలని, సో ఇచ్చినారు అది కూడా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మొత్తం ఫారెస్ట్, అంటే చెట్లు ఎక్కువ ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది చెప్పాలండి మనం ఇక్కడ స్టే చేయాలంటే. అండ్ ఇది బాల్కనీ, ప్లస్ ఇక్కడ ఒక వాష్రూమ్. ఇది జస్ట్ టాయిలెట్స్ పర్పస్ కోసమే, హాట్ వాటర్ దీంట్లో రాదు. ఇంకొక బాత్రూమ్ ఉంది, దాంట్లో హాట్ వాటర్ వస్తుంది. సో ఇదంతా బాల్కనీ వ్యూ. ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను మీకు. సో హాల్లో నుంచి ఇంకొక బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూమ్. పెద్ద కింగ్ సైజ్ బెడ్ అయితే ఇచ్చినారు, 3 పడుకోవచ్చు దీంట్లో. 2 చైర్స్ దీంట్లో కూడా. అండ్ కబోర్డ్స్. ఏసీ అవసరం లేదు కూర్గ్లో, నైట్ చలి మామూలుగా లేదు. అండ్ ఇది ఇంకొక బాత్రూమ్, దీంట్లో మనకి హాట్ వాటర్ వస్తుంది. మార్నింగ్ 8 వరకే వస్తాయి, మళ్ళీ నైట్ వస్తాయి. పెద్ద బాత్రూమ్. సో ఇది ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ లాగా అనమాట. అంటే సింపుల్గా 2 బెడ్రూమ్స్, 2 బాత్రూమ్స్, ఒక చిన్న బాల్కనీ, ఒక మీడియం హాలు, అంతే సరిపోతుంది. ఈజీగా 8 మెంబర్స్ ఈజీగా అడ్జస్ట్ అయిపోవచ్చు. అవును, మీకు ఈ హోమ్ స్టే ప్రైస్ చెప్పలేదు కదా. మాకు ఒక రోజుకి 5,000. మేము మొత్తం 8 మెంబర్స్ స్టే చేసినాం, అందరికీ కలిపి ఆ ప్రైజు. కూర్గ్లో 5,000కి ఇలాంటి హోమ్ స్టే అంటే నేను మాత్రం 100% రికమెండ్ చేస్తాను. ఎందుకంటే కూర్గ్ అనేది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్, ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారు. అండ్ ఇలాంటి దగ్గరలో ఇప్పుడు డిమాండ్ ఉంటుంది అనమాట. అందులో హోమ్ స్టే ఇలాంటి ఏరియాలో చూడండి ఎలా ఉంటుంది, ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది.
అండ్ కింద ఓనర్స్ అని చెప్పాక ఫస్ట్ నేను భయపడ్డా అక్కడ కింద ఓనర్స్ ఉంటే మళ్ళీ పైన మనం ఉన్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే తిట్టుకుంటారేమో అని. బట్ అలా అయితే ఏం లేదు గైస్, నిజంగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఓనర్స్. మీలో ఎవరైనా కూర్గు ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ హోమ్ స్టే సంబంధించిన డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తా. ఇన్ కేస్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వీడియోగా నచ్చితే వచ్చిందా లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్. ఇంకా బయలుదేరేస్తాం ఊరికి నుంచి. ఇదే మా లాస్ట్ రోజు.